హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మీ వెంకట్. ఈ రోజు అయితే నాతో పాటు మనీ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, మీరు వింటూ ఉంటారు. సో అలా కాదు, అసలు డబ్బు సంపాదించాలంటే ఎలా, మనం మనీని అట్రాక్ట్ చేయాలంటే ఎలా అనే దాని గురించి మాట్లాడడానికి అయితే నాతో పాటు మోడర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వాసు గారు అయితే నాతో పాటు ఉన్నారు. హాయ్ బ్రదర్. హాయ్ వెంకట గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండ్ రాక్ సాలిడ్. సూపర్. అయితే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ డబ్బులు సంపాదించుకోవచ్చు, డబ్బుని అట్రాక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా డబ్బు వస్తుందా? 100కి 1000% ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ డబ్బు వస్తుందండి. డబ్బే కాదు, ప్రపంచంలో ఏది సాధించుకోవాలన్నా, ప్రపంచంలో సాధించిన వాళ్ళు, ప్రజెంట్ సాధిస్తున్న వాళ్ళు, సాధించబోయే వాళ్ళు, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కానివచ్చు, పొలిటికల్ కానివచ్చు, బిజినెస్ వ్యాపార రీత్యా కానివచ్చు, ఎందులో అయినా వాళ్ళకి తెలిసి కొంతమంది అప్లై చేస్తారు, వాళ్ళకి తెలియకంటే ఇన్వాలంటరీగా కొంతమంది అప్లై చేస్తారు. సో ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా దాని వెనకాత లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక స్పిరిచువల్ అండ్ సైన్స్ కూడా లింక్ అయ్యి ఉందన్నమాట. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మన టాలీవుడ్లో చిరంజీవి గారు లా ఆఫ్ అట్రాక్షన్ గట్టిగా ఫాలో అవుతారు. ఆయన ఈ మధ్య విజయ్ దేవరకొండతో సినిమా చేసేటప్పుడు ఒక మాట అన్నారు, నేను ఎక్కువగా ఊహించుకుంటాను అని. ఎక్కువగా నేను ఏదైతే ఈ ప్లేస్కి రావాలో నేను ఎక్కువగా ఊహించుకుంటానని. ఆయన కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బుక్కులు చదివారు. అలాగే రాజమౌళి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్స్లో ఒక మాట అంటారు, యద్భావం తద్భావతి, యాజ్ అ మ్యాన్ యాజ్ అ థింక్. అంటే నీ ఆలోచనలు ఎలాగైతే ఉంటే ఆ విధంగా తయారవుతాయని బుద్ధుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తారండి పవన్ కళ్యాణ్ గారు. అలాగే పూరి జగన్నాథ్ గారు. ఇలాగా ఇండస్ట్రీలో కానివచ్చు, లేదంటే మన ఇంటర్నేషనల్ ఆర్నల్డ్ శ్వాజ్నెగర్, బరాక్ ఒబామా, ట్రంప్, వీళ్ళందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తారు. ఓకే. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన సైన్స్ అనమాట. ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు బ్రదర్, నీకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు, నీ ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు అనుకున్నావు, నీకు మ్యారేజ్ అయితే నీ వైఫ్, నీ పిల్లలు ఎవరు సపోర్ట్ చేయలేరు, ఒకవేళ అప్పులు ఎక్కువైపోయాయి, ఇవన్నీ ఎవరు సపోర్ట్ లేదు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సైన్స్ని నమ్మితే దీనికి 1000 రెట్లు నీకు బలం వస్తుంది. ఓకే. అది ఎలా అంటే నువ్వు అంటే బేసిక్గా మనకి ఒక 60,000 నుంచి 70,000 ఆలోచనలు ఎవ్రీడే నీకు వస్తూ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు 2 మ్యాగ్నెట్లు తీసుకున్నావు బ్రో, ఈ మ్యాగ్నెట్ నీకు నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉంటావో, పదే రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటావో, ఖచ్చితంగా దానికి దగ్గర అవుతుంటావు. దీనికి ఎగ్జాంపుల్ రెడ్ కార్ థియరీ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెడ్ కలర్ కారు, నేను ఒక బ్రీజా లేదంటే ఒక బెంజో ఏదో ఈ కలర్ కారు, ఒక జాగ్వార్ ఏదో కొనుక్కోవాలని రెడ్ కార్ అనుకున్నాను అనుకో, సిటీలో ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్ కనిపిస్తుంది. దీన్ని రెడ్ కార్ థియరీ అంటారు. రెడ్ కార్ అనే కాదు, మనం ఏదైనా కార్ అనుకున్నాం అనుకో, కంటిన్యూస్ నీకు అదే కనిపిస్తుంది. నీ ఫ్రెండ్కి నువ్వు ఫోన్ చేద్దాం అనుకుంటావు, కానీ వాడి నుంచి నీకు ఫోన్ వస్తూ ఉంటుంది. అవును. అంటే నువ్వు ఏదైతే అది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకుంటారు, కొంతమంది తెలియక ప్రతికూలంగా ఉపయోగించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫుడ్ తింటే పడదు అని అంటారు, ఖచ్చితంగా ఫుడ్ తింటే అడిగి పడదు. నాకు అప్పులు ఎక్కువైపోయి నేను భరించలేకపోతున్నాను అంటే నువ్వు అదే ఆలోచిస్తున్నావు కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇంకా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే థాట్ని రీప్లేస్ చేయాలన్నమాట. థాట్ని నీకున్న ఫీలింగ్ని రీప్లేస్ చేయాలి. ఓకే. కాన్షియస్గా, స్పృహతో. ఎప్పుడైతే నువ్వు రీప్లేస్ చేస్తావో ఈ వచ్చే 60,000 నుంచి 70,000 థాట్లు కూడా రీప్లేస్ అయ్యి నీకేం కావాలో అవి పెడతావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ మైండ్ ఈజ్ అ డెవిల్ మైండ్ అంటారు బ్రో. ఎంటీ అంటే ఖాళీగా ఉన్న మైండ్ ఏమవుతుంది, డెవిల్స్ అంటే కొత్త అంటే ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉండేటప్పుడే కదా సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయాలనిపిస్తుంది, బియర్ తాగాలనిపిస్తుంది, లేదా ఇంకేమైనా చేయాలనిపిస్తుంది. బిజీగా ఉన్నప్పుడు ఏమైనా అనిపిస్తుందా? హైవే మీద నువ్వు వెళ్తున్నప్పుడు 100 స్పీడ్లో 120 స్పీడ్లో కారు కొడుతున్నావు, 150 స్పీడ్లో, ఆ టైంలో ఇంకేమైనా ఆలోచిస్తావు నువ్వు? లేదు, ఇంకా డ్రైవింగ్ మీద ఫోకస్ ఉంటుంది కదా. సో అంటే మైండ్ ఎప్పుడు కూడా ఇప్పుడు చాలామంది మైండ్ కంట్రోల్, నాకు స్పిరిచువల్ కావాలి, ఇది కావాలంటారు. మైండ్ కంట్రోల్ కూడా ఒక్కొక్క థియరీ ఉంది దీంట్లోనే. మైండ్ని ఎప్పుడు కంట్రోల్ చేయలేము. ఓకే. కానీ మైండ్ని ఎంగేజ్ చేస్తే ఆటోమేటిక్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఎలా ఎంగేజ్ అంటే ఏం లేదు, లా ఆఫ్ దీనికి మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ అప్లై చేద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మైండ్కి ఇంటెన్షన్ అనేది ఇవ్వాలి. ఓకే. నాకు ఇది కావాలని ఇన్పుట్స్ ఇవ్వాలి, స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఇవ్వాలి. మన పురాణాల్లో చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు సంకల్ప బలం ఉంటే ఏదైనా చేయించగలం అంటారు కదా. సంకల్ప బలం అంటే ఏంటి, ఒక్కసారి గట్టిగా అనుకుంటే కాదు. నీకు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో అవుదామని, యాక్టర్ అవుదామని వస్తారు. కొంతమంది పొలిటీషియన్ అవుదాం అనుకుంటారు. చాలామంది సీఎంలు అలాగే అయ్యారు కదా. వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే థాట్ మీద ఉంటారు. అప్పులు ఎక్కువైపోయాయి, చాలామంది ఈ భూ ప్రపంచంలో అప్పులు ఎక్కువైపోయిన ఉన్నారు. అదే అప్పులు మిగతా వాళ్ళు ఎక్కువైపోతే సూసైడ్ చేసుకుంటారు. మరి మిగతా వాళ్ళు సంకల్ప బలాన్ని, లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఎలా ముందుకు వస్తున్నారంటే, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా, భోజనం చేసినా, టీ తాగుతున్నా ఆ అప్పుని ఎలా తీర్చాలి, నేను మళ్ళీ ఎలా రిచ్ అవ్వాలి, అప్పుని ఎలా తీర్చాలి, మళ్ళీ ఎలా రిచ్ అవ్వాలి అనే రిపిటేషన్ ప్రోగ్రామింగ్తో ఉంటారు. ఓకే. అంటే రిపిటేషన్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ రిపిటేషన్ థాట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో నీకు తెలియకంటే అటువంటి మనుషులు పరిచయం అవుతారు.
అటువంటి అటువంటి ఈవెంట్స్ నీ దగ్గరికి వస్తుంటాయి, అటువంటి ఆపర్చునిటీస్ నీ దగ్గరికి వస్తుంటాయి. ఓకే. సో దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అంటే నువ్వు ఏ విధమైన ఆలోచిస్తున్నావు, ఎటువంటి వైబ్స్, ఎటువంటి మార్నింగ్ ఫీలింగ్తో ఉన్నావు, ఫీల్ గుడ్ ఉన్నావా, ఫీల్ బ్యాడ్ ఉన్నావా, దీన్ని బట్టి నీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.